మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా గద్దె దించడం వెనుక అమెరికా హస్తం ఉందన్న వార్తలు గతంలోనే పెను దుమారం రేగాయి. విద్యార్థుల ఉద్యమం వెనుక అమెరికా హస్తం ఉందని, యూనుస్ను ఏరి కోరి తీసుకొచ్చి దేశానికి తాత్కాలిక చీఫ్గా నియమించింది కూడా అమెరికానే అన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా లీక్ అయినటువంటి ఆడియో టేప్ ఈ ఊహాగానాలను నిజం చేసింది. అమెరికాకు చెందిన దౌత్యవేత్తలు జర్నలిస్టులతో మాట్లాడిన ప్రైవేట్ సంభాషణలు ఆడియో ఒకటి లీక్ అయింది. అమెరికా నేరుగా అక్కడి మతతత్వ పార్టీకి జమాత్కు మద్దతు తెలుపుతోంది. ఇక ఆడియోలో లీక్ అయిన అంశాల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని అనర్థాలకు మూలం అమెరికానే అని చెప్పక తప్పదు. వీరి నిర్వాకం వల్ల ప్రస్తుతం ఈ భూ ప్రపంచంలో సగానికి పైగా దేశాల్లో యుద్ధాలు, అనిశ్చితి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత దిగజారాయి. ఆయన వచ్చిన తర్వాత అమెరికాలోని శాంతి భద్రతలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఐసీఈని తెరపైకి తెచ్చి తన సొంత పౌరుల్నే కాల్చి చంపుతున్నారంటే పరిస్థితులు ఎంతలా దిగజారాయో తేలిగ్గానే ఊహించుకోవచ్చు. అమెరికాలోని మిన్నియాపోలిస్ తాజాగా ఓ 37 ఏళ్ల అమెరికన్ను ఐసీఈ అధికారులు కాల్చి చంపారు. అతడు తమపై కాల్పులకు యత్నించాడని, ఆత్మరక్షణకు గత్యంతరం లెక్క కాల్చాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు. యావత్ మిన్నియాపోలిస్ ప్రజలు రోడ్డెక్కి ఐసీఈని నగరం నుంచి సాగనంపాలని డిమాండ్ చేశారు. గవర్నర్ కూడా వారితో గళం విప్పారు. వారికి సంఘీభావం తెలిపారు. స్వదేశంలోనే పరిస్థితులు ఇలా ఉంటే ఇక మిగిలిన ప్రపంచాన్ని ట్రంప్ బతికనిస్తాడా? ఎక్కడో ఒకచోట ఏదో కారణం చెప్పి అక్కడ అల్లర్లు సృష్టిస్తే తప్ప ఆయనకు నిద్ర పట్టదేమో. ఇక బంగ్లాదేశ్ పరిస్థితి ప్రస్తుతం ఈ స్థితికి రావడానికి కారణం అమెరికానే అని చెప్పక తప్పదు. తాజాగా అమెరికా దౌత్యవేత్తలకు స్థానిక జర్నలిస్టుల మధ్య జరిగిన ఆడియో సంభాషణ టేప్ లీక్ అయింది. ఈ ఆడియోలో బంగ్లాదేశ్ రాజకీయాల గురించే చర్చించుకున్నారు. ప్రస్తుతం యూనుస్ నేతృత్వంలో కొనసాగుతున్న తాత్కాలిక ప్రభుత్వంపై అమెరికా సంతృప్తి వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా విద్యార్థుల ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేసేందుకు మానవ హక్కులను ఉల్లంఘించిందన్న పేరుతో, అలాగే భారీ అవినీతికి పాల్పడ్డారన్న కారణంతో ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ లేదా ఐసీటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించింది యూనుస్ ప్రభుత్వం. ఏకపక్షంగా సాగిన ఈ విచారణలో ఆమెకు ఉరిశిక్ష విధించింది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న ఆమెను బంగ్లాదేశ్కు రప్పించి ఉరిశిక్ష విధించాలనుకుంటున్నారు. ఈ మేరకు బంగ్లాదేశ్ ఉన్నత న్యాయస్థానం భారత ప్రభుత్వాన్ని హసీనాను అప్పగించాలని కోరడం, ఇండియా నిరాకరించడం జరిగిపోయాయి. అయితే ఈ ఆడియో లీక్ వివరాలను అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించింది. ఇక దౌత్యవేత్తలు బంగ్లాదేశ్లో మత ఛాందసవాదుల పార్టీ జమాత్కు మద్దతు తెలిపి అధికారంలోకి తేవాలని నిర్ణయించినట్లు వారి సంభాషణల్లో తేటతెల్లమైంది. బీఎన్పీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది. అదే సమయంలో పార్టీలో అంతర్గత కుమ్ములాటల కారణంగా గెలిచే అవకాశాలు లేవు. షేక్ హసీనా పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకుండా రద్దు చేయడం వల్ల ఆమె పార్టీ పోటీ చేయలేదు. ఇక మిగిలింది ఒక్క బీఎన్పీ చరిత్ర ముగిసినట్టే అని సంభాషణను బట్టి తెలుస్తోంది. మరోపక్క అమెరికా బంగ్లాదేశ్ను చైనాకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. లేదంటే బంగ్లాదేశ్ లైఫ్ లైన్ అయిన గార్మెంట్ ఇండస్ట్రీని ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. అలాగే యూరోపియన్ దేశాలను కూడా దారిలోకి తెచ్చుకున్నామని, లేదంటే టారిఫ్లు బాదుతామని హెచ్చరించి తమ గుప్పెట్లోకి తెచ్చుకున్నామని జర్నలిస్టుల సంభాషణను బట్టి తెలుస్తోంది. మొత్తానికి బంగ్లాదేశ్ సార్వభౌమత్వంపై నీళ్లు కమ్ముకున్నాయి. ఫిబ్రవరి 12వ తేదీ జరిగే ఎన్నికల్లో జమాత్తో పాటు విద్యార్థుల రాజకీయ పార్టీ ఎన్సీపీని యూనుస్ దగ్గరుండి గెలిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలు కేవలం నామమాత్రమే. ఇప్పటికే ఫలితాలు తేలిపోయాయన్న టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. మొత్తానికి చూస్తే అమెరికా జమాతియే ఇస్లామీకి బహిరంగంగానే మద్దతు ప్రకటించినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో అతిపెద్ద రాజకీయ పార్టీ జమాత్. వాషింగ్టన్ పోస్ట్ అంచనా ప్రకారం అమెరికా ప్రభుత్వం అండదండలు జమాత్కు పుష్కలంగా ఉన్నాయని వెల్లడించింది. ఇదే జమాత్ బంగ్లాదేశ్ స్వాతంత్ర్యాన్ని 1971లో వ్యతిరేకించింది. సెక్యులర్ డెమోక్రసీని తీవ్రంగా వ్యతిరేకించిన చరిత్ర జమాత్ది. పొలిటికల్ ఇస్లాంతో సంబంధం ఉన్న పార్టీ. ప్రస్తుతం అమెరికాతో దగ్గరి సంబంధాలు ఏర్పరచుకుంది. ఢాకాలో ఒక సీనియర్ అమెరికా దౌత్యవేత్త ఇటీవల చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెనుదుమారం రేపుతున్నాయి. బంగ్లాదేశ్ మహిళా జర్నలిస్టులతో డిసెంబర్ 1న జరిగిన
క్లోజ్డ్ డోర్ మీటింగ్ ఆడియో రికార్డింగ్లను ఒక యూజర్ సేకరించి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే బంగ్లాదేశ్ రాజకీయాలు అమెరికా జోక్యం చేసుకుని అక్కడ కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి శాయశక్తులా కృషి చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఇక విమర్శకులు మాత్రం బంగ్లాదేశ్లో అమెరికా వ్యవహరిస్తోన్న తీరును ఎండగడుతున్నారు. వాషింగ్టన్ ప్రజాస్వామ్యం గురించి గొప్పలు చెబుతుంటోంది, సెక్యులరిజం, మైనార్టీ హక్కుల గురించి గొంతు చించుకుంటుంది. తీరా చూస్తే తమ రాజకీయ ప్రయోజనాల కోసం బంగ్లాదేశ్లో ఇస్లామిస్టు పార్టీలకు కొమ్ము కాస్తోంది. అదే సమయంలో అమెరికా ఇతర దేశాల్లో ఇస్లామిక్ రాడికలైజేషన్ లేదా తీవ్రవాదం పెరిగిపోతుందని, దీంతో ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడుతుందని పెడబొబ్బులు పెడుతోంది. తీరా చూస్తే బంగ్లాదేశ్లో ముస్లిం మత ఛాందసవాదులకు కొమ్ము కాయడం అంటే అమెరికా 2 నాల్కల ధోరణిని ప్రదర్శిస్తోందని విమర్శకులు అమెరికా సిద్ధాంతాల పట్ల మండిపడుతున్నారు. ఇక జమాత్-ఏ ఇస్లామీ పార్టీని మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వం కొన్ని సంవత్సరాల పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించింది. ఫిబ్రవరి 12వ తేదీన జరిగే ఎన్నికలలో విద్యార్థుల పార్టీ నేషనల్ సిటిజన్స్ పార్టీతో చేతులు కలిపి భారీ విజయాన్ని మూటగట్టుకోనుంది. ఇక ఇదే ఆడియో సంభాషణల్లో బంగ్లాదేశ్ కూడా త్వరలో ఇస్లామిక్ దేశంగా మారబోతోందని కామెంట్ చేశారు. వారిని తమ మిత్రులుగా చేసుకుంటామని ఒక దౌత్యవేత్త అనడం వినిపించింది. ఈ కామెంట్లు బంగ్లాదేశ్లో పెనుదుమారం రేపాయి. బంగ్లాదేశ్ వార్తాపత్రికల్లో పెద్ద హెడ్లైన్లతో వార్తలు ప్రచురించాయి. బంగ్లాదేశ్ ఎప్పుడో నిషేధించిన జమాత్తో అమెరికా ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటోందని తాటికాయంత అక్షరాలతో వార్తలను ప్రచురించాయి. దీంతో బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యవాదులు అమెరికా తీరుపై మండిపడ్డారు. అమెరికా రాయబార కార్యాలయం డ్యామేజీ కంట్రోల్కి దిగింది. అధికార ప్రతినిధి మోనికా షీ వివరణ ఇస్తూ మీడియాతో రొటీన్గా జరిగే తంతే అని ఆడియో టేప్ లీక్ను తేలిగ్గా తీసి పారేశారు. వాషింగ్టన్ ప్రత్యేకంగా ఏ రాజకీయ పార్టీకి మద్దతు ప్రకటించదు, ప్రజలు తమకు నచ్చిన పార్టీని ఎన్నుకునే స్వేచ్ఛ ఇస్తుందన్నారు. అయినా జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఇక బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ యూనుస్ మైనార్టీలను రాజరంపాన పెడుతున్నాడు. యూనుస్ వచ్చిన తర్వాత బంగ్లాదేశ్లో హిందువులు అభద్రతా భావానికి గురవుతున్నారు. వారి ఆస్తులను తగలబెడుతున్నారు, గుళ్ళు గోపురాలను ధ్వంసం చేస్తున్నారు. అయినా అమెరికా ప్రభుత్వం మాత్రం యూనుస్ను వెనకేసుకొస్తోంది. యూనుస్ను అమెరికా దౌత్యవేత్తలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. విద్యార్థులను రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని ఒత్తిడి పెంచాడు. లేదంటే బీఎన్పీకి మద్దతు తెలుపుతానని విద్యార్థులను హెచ్చరించాడు. లండన్ వెళ్లి ఖలీదా కుమారుడు తారిక్ రెహమాన్ను పిలిపించాడు. ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయనపై ఒత్తిడి చేశాడు. ఆర్మీకి యూనుస్ భయపడలేదని అమెరికా దౌత్యవేత్తలు చెబుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇండియా కూడా అప్రమత్తమైంది. అక్కడ జరుగుతున్న తాజా పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తోంది. ఒకవేళ జమాత్ అధికారంలోకి వస్తే ఇండియాకు భద్రతాపరమైన చిక్కులు మొదలవుతాయి. జమాత్కు పాకిస్తాన్ కూడా కొమ్ము కాస్తుంది. ఇక ఇటు పాకిస్తాన్ అటు బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు ప్రమాదం తప్పదు. వెనుక అమెరికా అండ చూసుకొని ఇండియాను ముప్పు తిప్పలు పెట్టినా ఆశ్చర్యపోవలసిన పనిలేదు. మొత్తానికి అమెరికా బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుని జమాత్ ద్వారా అక్కడ కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిసైడ్ అయిపోయింది. దీంతో ఇక ఇండియా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసనమైందని చెప్పక తప్పదు. ఫిబ్రవరి 12 తర్వాత అమెరికా పన్నాగం సక్సెస్ అవుతుందా లేదా అనేది తేలిపోనుంది.